కానీ దళిత మహిళ ఆంగ్లేయుల సైన్యాన్ని ఎలా అంతం చేసిందో వినండి. 1857 దేశం మండిపోతుంది. లక్నో సికింద్రాబాద్ రక్తంతో ఎర్రబడింది. ఆంగ్లేయ సైనికులు నేల కొడుతున్నారు. కనిపించని శత్రువు. ఎక్కడి నుంచో బుల్లెట్ వచ్చేది. సైనికులు పడేవారు. బ్రిటిష్ వారు భయపడ్డారు. వారికి అనిపించింది ఇక్కడ మనుషులు కాదు, ఏదో రాక్షసులు పోరాడుతున్నారు అని. కానీ నిజమేమిటి? ఆమె పేరు ఉదాదేవి పాసి. దళిత పాసి సమాజానికి చెందిన ఒక మహిళ. ఆమె భర్తను ఆంగ్లేయులు ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. దానికే ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఆంగ్లేయుల నుండి వచ్చింది. ఉదాదేవి లక్నోలోని ఒక చెట్టు ఎక్కింది. కనీసం 6 రోజుల పాటు ఆకలి దప్పులతో ఆంగ్లేయ సైన్యాల కోసం ఎదురు చూస్తూ ఉంది. కింద ఆంగ్లేయులు లేయు, పైన మృత్యువు కాచుకుని ఉంది. బుల్లెట్ల వర్షం కురిసింది. 50కి పైగా బ్రిటిష్ సైనికులు కూలారని చరిత్ర చెబుతోంది. శవాలు పెరగడంతో బ్రిటిష్ వారికి అనుమానం కలిగింది. ఆమె పైకి చూసి కాల్పులు చెప్పింది. ఉదాదేవి కింద పడింది. ఆంగ్లేయులు దగ్గరికి వచ్చినప్పుడు వారు దిగ్భ్రాంతి చెందారు. వారి దళాన్ని ఆపిన వ్యక్తి రాజు కాదు, జనరల్ కూడా కాదు. ఆమె ఒక దళిత మహిళ. చరిత్ర ఆమెను తక్కువ చేసింది, ఉన్నత కులం కాదు. 1857 యుద్ధంలో దళిత మహిళ చెట్టు ఎక్కి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది. ఈ కథ మీకు ఎప్పుడైనా చెప్పబడిందా? షేర్ చేయండి. కొన్ని నిజాలు